అందరికీ నమస్కారం. నేను మీ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. మనం ఈ రోజు పెయిన్స్ గురించి మాట్లాడుకుందామండి. సో చాలా మందికి ఈ రోజుల్లో ఏంటంటే పెద్దవాళ్ళకి, అది పెద్ద వయసు ఉన్న వారికి మనం చూసుకుంటే వాళ్ళకి ఎక్కువగా బాడీ పెయిన్స్ అని, నీ పెయిన్స్ అని, జాయింట్ పెయిన్స్ అని ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ కొంతమందికి బాగా మోకాళ్ళు అనేది విపరీతంగా నొప్పులు పెడుతూ ఉంటాయి కొంత సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి. సో ఫస్ట్ ఈ పెయిన్స్ రావడానికి మనం రీజన్ ఏంటి అని మనం చెప్పుకుందామండి. కొంతమందికి ఏంటంటే శరీరంలో ఆమ్లతత్వం ఎక్కువ ఉన్నా కూడా ఇలా పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆమ్వాతం అని కూడా అంటారు. ఎప్పటికప్పుడు మన బాడీలో ఉన్న వాతాన్ని మనం తీసేసుకుంటూ ఉండాలి. అండ్ మనం తినే ఫుడ్ కూడా అతిగా ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోకూడదు, ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఉండేది కూడా తీసుకోకూడదు. అన్ని మనకి బ్యాలెన్సింగ్ గా ఉండేలా మన ఆహారం అనేది రోజువారీ దినచర్యలో ఉండాలి. సో అయితే ఇప్పుడు మనం ఈ పెయిన్స్ ని న్యాచురల్ గా తగ్గించుకోవాలంటే మనం ఆహారం ద్వారా ఎలా తగ్గించుకోవాలి అని మనం ఈ రోజు మాట్లాడుకుందాం. తినే ఆహారంలో అండి కొంత సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోకూడదు. కొంచెం ప్రోటీన్ లిమిటెడ్ గా ఉండేది తింటే మంచిది. ఎందుకంటే అరుగుదల, వాళ్ళకి డైజెషన్ అనేది కొంచెం లేట్ గా అవుతుంది. అండ్ వీళ్ళకి తిన్న ఆహారాన్ని అరిగించుకునే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో అందుకని చెప్పి ఏం చేయాలి అని అంటే కొంచెం లిమిటెడ్ ప్రోటీన్ ఉండేది తీసుకోవాలి. లైక్ వీళ్ళు కొంచెం సూప్ టైపు, సలాడ్స్ టైపు, జ్యూసెస్ టైప్ ఫుడ్ తీసుకోవడం మంచిది. అండ్ ఈ వాతం తగ్గాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే మసాలా కర్రీలు, గ్రేవీ కర్రీలు అలాంటివి మానేస్తూ ఉండాలి. అండ్ కొంతమందికి ఏంటంటే ఓన్లీ ఈ కీళ్ళు మాత్రమే నొప్పులు పడతాయి, చేతులు కాళ్ళు. అండ్ కొంతమందికి ఏంటంటే ఎక్కువగా లైక్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే బాగా హార్డ్ వర్క్ చేసి వాళ్ళకి సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ మజిల్ అనేది బాగా వీక్ అయ్యి మజిల్ బిల్డప్ సరిగ్గా లేకుండా వీక్ అవుతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కండరాల నొప్పులు ఉంటాయి. సో ఈ కండరాల నొప్పులు ఇవన్నీ తగ్గించుకోవాలి అని అంటే మనం ఆహారాన్ని సరిగ్గా తీసుకోవాలి. అండ్ అదే విధంగా లైక్ మనం నిద్ర కూడా మినిమం 6 to 8 hours ఉండేలా చూసుకుంటూ ఉండాలి. మసాలా కర్రీలు, గ్రేవీ కర్రీలు ఇవన్నీ తగ్గించుకోవాలి. అండ్ శారీరక శ్రమ అనేది మనం శరీరానికి తగ్గ విధంగానే చేయాలి. ఎక్కువగా చేసినా కూడా సో మనకి ఆరోగ్యం దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా కొంతమంది లెక్క చేయకుండా అతిగా కష్టపడుతూ ఉంటారు. సో కష్టపడ్డప్పటికీ కూడా కొంత విశ్రాంతి అనేది మన శరీరానికి అవసరం అండి. సో కొంచెం విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. కొంచెం చల్లటి వస్తువులు తాగడం, మంచినీళ్ళు ఎక్కువగా తాగడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఈ కండరాల నొప్పులు ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే లైక్ ఒక రెమెడీ చెప్తాను. అది ఏంటి అంటే మనకి వాము, విడంగాలు, చిత్రకం, సోంపు ఇవన్నీ బయట దొరుకుతాయి. ఈ 4 సేకరించి ఒక్కొక్కటి ఒక 50 గ్రాముల లెక్క తీసేసేసుకొని దాన్ని పొడి చేసేసుకొని ఆ పొడిని ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసేసుకొని ఒక స్పూన్ మరగబెట్టుకొని ఉదయం సాయంత్రం తాగినట్లయితే వీళ్ళతో శరీరంలో ఉన్న ఈ వాతం అనేది తగ్గిపోతుందండి. అండ్ ఇంకొకటి వచ్చేసి కండరాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఒక మంచి ఆయిల్ మనం కనిపెట్టామండి. ఆ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఆయిల్ ఏంటి అంటే సో ఇదండి ఆయిల్. ఎవరికైతే ఈ కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ అవి ఎక్కువగా అనిపిస్తున్నాయో వాళ్ళు ఈ ఆయిల్ ని గినక ఉదయం సాయంత్రం ఒక 6-7 డ్రాప్స్ వేసుకొని అప్లై చేసుకున్నట్టయితే ఈ కండరాల నొప్పులు ఇవన్నీ కూడా నేచురల్ గా తగ్గిపోతాయి. వీటి నుంచి ఉపశమనం అనేది వస్తుంది. ఇది మనకి బయట ఎక్కడ దొరకదండి. ఇది మనం నేచురల్ గా తయారు చేసింది, పురాతన గ్రంథాల్లో నుంచి తీసి. సో ఎవరికైతే ఈ కండరాల నొప్పులు ఇవన్నీ ఉన్నాయో సో వాళ్ళకి ఈ ఆయిల్ అనేది చాలా బాగా రిజల్ట్ ఉంది. చాలా మందికి ఇచ్చి చూసాము పేషెంట్స్ కి. సో కావాల్సిన వాళ్ళు స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ కండరాల నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు ఇవనేది క్యూర్ చేసుకోండి. థ్యాంక్ యూ.